హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను రండి. ఈ పెరుగు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఈ పెద్ద వంకాయ ఒకటి, అంటే ఇంకా పెద్దది ఉంటుంది కానీ నేను కొంచెం చిన్న సైజు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 4 to 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మెంతులు, మినపప్పు, ఆవాలు. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కర్డ్. ఇది ఒక 300 grams. ఇలా మరీ చిక్కగా కాకుండా, మరి అలా అని చెప్పి మరీ పలచగా కాకుండా ఇలా ఉండాలి. తీసుకుని నేను చర్న్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా సాల్ట్ యాడ్ చేయలేదు దీంట్లో. సాల్ట్ యాడ్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. వి విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఏం చేయాలంటే, ఈ వంకాయ ఉంది కదా, ఇలా నాట్లు పెట్టుకోవాలి. ఇలా అంటే కట్ చేసేయకూడదు, కంప్లీట్గా ఇలా నాట్లు పెట్టాలి. ఇలా నాట్లు పెట్టుకుంటే మనకి ఆ ఫ్లేమ్ లోపలికి వెళ్ళి బాగా మగ్గుతుంది. ఇది ఒక ½ టీ-స్పూన్ ఆయిల్ తీసుకుని దీని మీద ఇలా వేయాలి. వేసి దీనికి అంతా అప్లై చేయాలి. మంచిగా మగ్గడం గురించి ఆయిల్ ఇలా అప్లై చేస్తాము. సో స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇది ప్రస్తుతానికి మీడియంలో పెట్టాను స్టవ్. ఇది ఏదైనా గ్రిల్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను దీన్ని. మనం ఏదైనా కార్న్ ఇలాంటివి కూడా దీని మీద పెట్టుకుని కాల్చుకోవచ్చు. సో ఈ వంకాయని ఇప్పుడు దీని మీద పెడుతున్నాను నేను. ఇదంతా కాలిన తర్వాత, అంటే తిప్పుకుంటూ ఉండాలి. అది ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ కొంచెం తిప్పాలి. నేను చూపిస్తాను కొంచెం ఆ సైడ్ కాలిన తర్వాత ఎలా కనిపిస్తుంది అన్నది. సో ఒక 10 minutes తర్వాత నేను మళ్ళీ ఈ సైడ్కి ఫ్లిప్ చేస్తున్నాను. కొంచెం అది దొల్లుతుంది, అది హ్యావ్ టు బీ కేర్ఫుల్. చూసారా, ఇలా కాలింది ఇది. సో ఇప్పుడు ఈ సైడ్కి టర్న్ చేసుకున్నాను. చూసారా ఎట్లా బేక్ అవుతుందో ఇది. సో ఇప్పుడు ఈ సైడ్కి తిప్పాను మళ్ళీ నేను. ఇదేంటంటే కొంచెం పొగ వస్తుంది, ప్లస్ వాటర్ కూడా స్టవ్లోకి వెళ్తుంది. టేస్టీగా రావాలంటే తప్పదు ఒక్కొక్కసారి. అంటే బయట గ్రిల్ ఉండి చేసుకునే వాళ్ళు బయట గ్రిల్ మీద చేయొచ్చు. ఫ్లేమ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది. అందుకని చెప్పి నేను గ్రిల్ ఇంకా వాడట్లేదు. ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. సో ఐఎమ్ లైక్ డూయింగ్ ఆన్ ద స్టవ్. సో ఇలా మెత్తబడింది చూసారా, మీకు ఇందాక చూపించిన దానికి ఇప్పటికీను. సో ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుంది కనుక అది కూడా బాగా రోస్ట్ కింద అవ్వాలి. అది అయితే అప్పుడు మీకు బాగుంటుంది, అంతా లోపలంతా ఉడుకుతుంది. ఇది ఒకసారి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. వంకాయ చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ ముచ్చుకు ఇలా కట్ చేస్తున్నాను. ఇది మనం తీసేయచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, మనం ఇలా తొక్క తీసుకుంటే ఇలా వచ్చేయాలి. ఇది మంచిగా బేక్ అయితే ఇలా వస్తుంది తొక్క. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ వంకాయ పెరుగు పచ్చడి అన్నది. ఇవన్నీ కూడా చాలా ట్రెడిషనల్ వంటలు మా ఇంట్లో. సో ఎప్పటి నుంచో మా గ్రాండ్ మదర్, వాళ్ళ మదర్ చేస్తున్న వంటలు ఇవి. సో ఇప్పుడు ఈ తొక్క అంతా తీసేసిన తర్వాత వంకాయ ఇలా వస్తుంది. మధ్య మధ్యలో ఇలాంటివి ఉన్నా పర్వాలేదు, ఈ స్మోక్డ్ ఫ్లేవర్ తగులుతూను. ఇది లేతగానే ఉంది కనుక నేను గింజలు చూసి పక్కకు తీయడం అది ఏమీ చేయటం లేదు. ఇంకా ఇది బాగా వేళ్లతోటి మ్యాష్ చేసుకోవాలి. సో ఇది ఇలా మ్యాష్ చేసుకునేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు పచ్చివే వేసుకోవాలి దీంట్లో. ఈ పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసి మ్యాష్ చేస్తున్నాను. ఈ పాటికే మీ నోరు ఊరుతూ ఉండుంటుంది మోస్ట్లీ. మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు పచ్చిమిరపకాయలు. సో అంటే కర్డ్లో వేస్తాం కదా, కొంచెం ఆ స్పైసీనెస్ కోసం కమ్మగా ఉంటుంది లేకపోతే. సో ఇది ఇలా అంతా కలుపుకుంటున్నాను పచ్చిమిరపకాయలతో పాటు. మీకు కావాలంటే చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం పెద్దవి ఇష్టం కనుక నేను అలా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1.4 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. చేసుకుని ఇదంతా ఒకసారి ఇలా మ్యాష్ చేసుకుని, ఇప్పుడు నేను రెడీగా పెట్టుకున్న ఈ కర్డ్ ఉంది కదా, ఈ కర్డ్లో వేయాలి దీన్ని. సో ఇదంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకుందాం. ఇది ఫుల్ స్పూన్స్ రావట్లేదు. సో ఒక 2 టీ-స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇది వేడెక్కింది, మీడియం కన్నా హైలో ఉంది స్టవ్. ముందుగా మనం కొంచెం మెంతులు వేసుకుందాం. ఒక ½ టీ-స్పూన్
మెంతులు వేసుకుని వేయించుకుందాం. సో మెంతులు కొంచెం వేగాయి. ఇప్పుడు కొంచెం ఒక పావు టీ స్పూన్ మినపప్పు వేస్తున్నాను. అలాగే వెంటనే కొంచెం ఆవాలు వేస్తున్నాను, ఒక పావు టీ స్పూన్ ఆవాలు. సో ఇవి వేగుతున్నాయి, ఫ్లేమ్ తగ్గించుకుంటున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను, ఒక 3 ఎండుమిరపకాయల ముక్కలు ఇవి. సో ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను దీంట్లో. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనం పెరుగు పచ్చడిలో కలుపుకుందాము ఈ పోపుని. సో ఎంతో టేస్టీ వంకాయ పెరుగు పచ్చడికి పోపు యాడ్ అవుతుంది ఇప్పుడు. కొంచెం టైం పడుతాయి ఇలాంటివన్నీను, బట్ ఒకసారి కనుక ఈ టేస్ట్ చూసారంటే మాత్రము డెఫినెట్గా మీరు టైం పెట్టి చేయాలనుకుంటారు. సో ఇప్పుడు కొత్తిమీరతోటి మనం వంకాయ పెరుగు పచ్చడిని గార్నిష్ చేసుకుందాము. సో ఎంతో టేస్టీ వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.